డీలిమిటేషన్ తర్వాత ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్స్ మార్చిన తర్వాత డిస్ట్రిక్ట్స్ కూడా చాలా వరకు చేంజ్ చేస్తూ ఉన్నారు. ఆ చేంజ్ చేసిన డిస్ట్రిక్ట్స్ చూస్తే ఇప్పుడు మదనపల్లి ఏదైతే డిస్ట్రిక్ట్ ఉండేదో దాన్ని చాలా చేంజ్ చేసి ఒకే పార్లమెంట్లో 3 డిస్ట్రిక్ట్స్కి ఏర్పాటు చేశారు. దాని గురించి చర్చిద్దాం. ఇంద్రనీల్ గారు, ఏంటి సార్ ఆల్ ఆఫ్ ఏ సడన్ రాయచోటిని తీసేసి మదనపల్లిగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ వీళ్ళు కేవలం రాజకీయం చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమైంది. అసలు బేసిక్గా ఆలోచిస్తే సార్, గవర్నెన్స్ ఈజీనెస్ కోసం జిల్లాల పునర్విభజన అనేది జరుగుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక గుంటూరుని లేదు ఒక తూర్పుగోదావరిని ఒక జిల్లాని మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, ఒకప్పుడు ఒకటే జిల్లా అంటే ఒక కలెక్టరు, ఒక ఎస్పీ ఇలా ఉంటే వాళ్ళే అందరికీ సర్వ్ చేయాలి. ఇప్పుడేంటి, కాకినాడ ఒక జిల్లా, రాజమండ్రి ఒక జిల్లా, అమలాపురం ఒక జిల్లా. 3 జిల్లాలు ఉన్నప్పుడు 3 కలెక్టర్లు, అంటే అదే పాపులేషన్ని డివైడెడ్ బై 3 చేయటం వలన ఆ కలెక్టర్కి, ఆ పర్టికులర్ జిల్లా కలెక్టర్ గవర్నెన్స్ ఈజీ అవుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు చేసిన మేజర్ చేంజెస్ ఏంటి? రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను మదనపల్లి కేంద్రంగా మార్చటం, ఆ అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వే కోడూరును తిరుపతిలో కలపటం, ఆ అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేటను కడపలో కలపటం, అలాగే మార్కాపురం అని 4 అసెంబ్లీలను కలిపి మార్కాపురం ఒక జిల్లాని చేయటం. దానికి వాళ్ళు ఎంచుకునే రీజన్ ఏంటి అంటే, మార్కాపురం ప్రజల యొక్క ఆకాంక్ష జిల్లా చేసుకోవాలనుకుంటున్నారు. సో ఒక 4 నియోజకవర్గాలను కలిపి ఒక 8 లక్షలు 9 లక్షల ఓటర్లు, 4 నియోజకవర్గాలు కలిపి అంటే 9 లక్షల ఓటర్లకు ఒక జిల్లా చేసేసి అది ప్రజల ఆకాంక్ష అంటే అలాగే చేయండి, అన్నీ చేయండి. చేస్తే ఒక 45 జిల్లాలు అవుతాయి. ఒక మార్కాపురపు జిల్లాలో ఉన్న జనసాంద్రతకి ఒక జిల్లా ఎలా పెట్టారో అలా 4 అసెంబ్లీలకు చేస్తే దగ్గర మనకి 175 అసెంబ్లీలు అండి. 175 అసెంబ్లీలు అంటే ఒక 40 జిల్లాలు వస్తాయి. అంటే కేవలం 80 కిలోమీటర్ల దూరం ఉంది ఎక్కడికి, ఒంగోలుకి, హెడ్ క్వార్టర్కి 80 కిలోమీటర్ల దూరం ఉంది అనేది ప్రామాణికంగా తీసుకుంటే, అదే 80 కిలోమీటర్ల దూరం ఉన్న ఎన్ని జిల్లాలు లేవు? అంటే గతంలో జగ్గేపేట నుంచి మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్కి ఉన్నప్పుడు కూడా చాలా డిస్టెన్స్ ఉండేది కదా. ఆల్మోస్ట్ అనంతపూరు ఇటు సైడ్ వెళ్తే, ఇప్పుడు కర్నూలు అటు సైడ్ వెళ్తే అక్కడ ఉండవా దూరాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అంటే మినిమం జనం ఎంత ఉండాలి, ఆ జనానికి గవర్నెన్స్ ఇవ్వడానికి ఒక కలెక్టర్ ఇలా కదా చూడాలి. ఇప్పుడు కొత్తగా కలెక్టర్లు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ కలెక్టరేట్ ఆఫీసులు, మళ్ళీ కమిషనరేట్ ఆఫీసులు ఇవన్నీ రెడీ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రెడీ చేసుకోవాలి, జ్యుడిషియరీ, వీటన్నిటికీ నేషనల్ గవర్నమెంట్ దగ్గర అప్రూవల్స్ తెచ్చుకోవాలి. అంటే ఇదంతా ఎకానమీతో కూడుకున్నదే కదా, ఆర్థిక వెసులుబాట్లు ఉండాలి. ఒక పక్క ఖజానా ఖాళీ అంటారు, కనీసం ఆరోగ్యశ్రీకి 3,000 కోట్లు రిలీజ్ చేయలేరు, ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయలేరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్సీపీ చేసింది కదా జిల్లాలు అంటారు. వైఎస్ఆర్సీపీ లాంగ్ టర్మ్ని దృష్టిలో పెట్టుకొని పార్లమెంటుని ఒక జిల్లాగా డివైడ్ చేసింది. కరెక్ట్. పార్లమెంట్లో ఒక జిల్లా, ఒకవేళ ఏదన్నా పార్లమెంట్లో అర్బన్ ఏరియా ఎక్కువ ఉంటే, ఆ అర్బన్లో జనసాంద్రత ఎక్కువ ఉన్నప్పుడు ఇంకొక కాన్స్టిట్యున్సీని పక్క నుంచి కలిపి అట్లా తక్కువ ఉంటే, అలా జనసాంద్రతని, భౌగోళిక పరిస్థితులను అండ్ ఒక పార్లమెంటు, అంటే ఈ గవర్నెన్సు వర్సెస్ మీకు పార్లమెంటు రిప్రజెంటేటివ్, అంటే ఈ జిల్లా యొక్క డిమాండ్స్ని పార్లమెంట్లో వినిపించాలంటే ఆ జిల్లా నుంచి ఎన్నుకోబడిన ప్రతినిధి అయి ఉండాలన్నట్లు. సో ఇట్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ చేసిన దాంట్లో రాజకీయ కోణం గురించి నేను చెప్తా చూడండి. 2024లో వైఎస్ఆర్సీపీ గెలిచిన పార్లమెంటు స్థానాలు ఏమిటి? రాజంపేట, కడప, తిరుపతి, అరకు. ఈ 4 పార్లమెంట్లు కాకుండా అతి తక్కువ తేడాలో కోల్పోయిన స్థానం ఒంగోలు. ఈ 5 పార్లమెంట్లు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. మదనపల్లి కేంద్రంగా మారుస్తున్నారు రాజంపేట పార్లమెంట్. రైల్వే కోడూరును తిరుపతిలో కలుపుతున్నారు. తిరుపతి పార్లమెంట్ గెలిచింది ఎవరు? రాజంపేటను కడపలో కలుపుతున్నారు. ఆ పార్లమెంట్ గెలిచింది ఎవరు? పోలవరము రంపచోడవరాన్ని కలిపి పోలవరం జిల్లా రంపచోడవరాన్ని తెచ్చి కలుపుతున్నారు. ఈ రంపచోడవరం ఏ పార్లమెంట్లో వస్తుంది? అరకు గెలిచింది ఎవరు? వైఎస్ఆర్సీపీ. కేవలం 50,000 తేడాతో ఓడిపోయిన పార్లమెంట్ ఏంది? ఒంగోలు. ఈ ఒంగోలులో ఏం చేస్తున్నారు? 4 నియోజకవర్గాలను కలిపి మార్కాపురపు ప్రజల ఆకాంక్ష. ఈ మార్కాపురము
గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం కలిపి ఒక జిల్లా కింద ఏర్పాటు చేస్తున్నారు. ఈ 4 అసెంబ్లీలు కలిపి 15,000 తేడా కూడా లేదు. అంటే వీళ్ళు ఏం చేయాలని చూస్తున్నారు? ఈవీఎంల సాయంతో, అంటే 12.54% ఓట్ల లెక్క ఇప్పటికీ ఎవరూ ఆన్సర్ చేయలేని పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా ఇది ఈవీఎంల మాయాజాలం అని నమ్ముతున్నప్పుడు, ఈ ఈవీఎం మాయాజాలంలో కూడా వైసీపీని అడ్డుకోలేని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాంతాలు మాత్రమే ఎందుకు మీకు వచ్చినాయి పునర్వ్యవస్థీకరణలో? కరెక్ట్గా 3-4 డేస్ బ్యాక్ ఈనాడు ఆంధ్రజ్యోతిలో మీరు కానీ చూసుకుంటే విజయవాడ కార్పొరేషన్ని ఇంకొంచెం పెంచబోతున్నాము, మైలవరంలోని ఇబ్రహీంపట్నాన్ని, గన్నవరం నుంచి నిడమర్రు ప్రాంతం సైడు, పెనమలూరు నియోజకవర్గం నుంచి పోరంకి ప్రాంతాన్ని, వీటిని కలిపితే గ్రేటర్ విజయవాడ లాగా ఫామ్ అవుతుంది. ఇంకో 10 లక్షల ఓటర్లు పెరుగుతారు, 25 లక్షల జనాభాతో పెద్ద కార్పొరేషన్గా ఫామ్ అయ్యిద్ది అని ఇచ్చి విజయవాడని, తిరుపతిని ఎక్స్టెండ్ చేయబోతున్నాము అని ప్రకటన ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్లే మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసి ఏం చెప్పారు? కేంద్రం జనగణన చేస్తుంది, జనగణన పూర్తయ్యే వరకు ఇలాంటి ఏ మార్పులు చేర్పులు చేయకూడదు, అందుకారణంగా దీన్ని ఆపాము అన్నారు. ఇప్పుడు మదనపల్లి విషయంలోనో, రైల్వే కోడూరు విషయంలోనో, లేదు అంటే అద్దంకి విషయంలోనో, ఎర్రగొండపాలెం విషయంలోనో, రాజంపేట విషయంలోనో జనగణన అప్లికబుల్ కదా? అంటే కేవలం మీకు అమరావతికి, విజయవాడకి మాత్రమే అప్లికబుల్ అవుతుందా? అమరావతిని కూడా జిల్లా చేయాలని చూశారు కదా. ఈ రోజున రాష్ట్ర రాజధాని అయిన అమరావతి జిల్లా అనే పేరు ఎక్కడా లేదు. రాష్ట్ర రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అని చెప్తున్నారు. అమరావతి పేరు మీద 40,000 కోట్లు అప్పు చేశారు. కానీ ఆ అమరావతి అనే పేరు ఉన్న మండలం ఏదైతే ఉందో అది పెదకూరపాడు, పల్నాడు జిల్లాలో ఉంది. కనీసం గుంటూరులో లేదు. సో దాన్ని ఒక జిల్లా చేయాలనే ప్రపోజల్ కూడా ఉంది వాళ్ళకి. కానీ జిల్లా చేయాలి అంటే ఈ రోజున 29 గ్రామాలు ఏవైతే ఉండేవో పూలింగ్కి ఇచ్చిన వాళ్ళు, అవన్నీ కలిపి 150,000 ఓట్లు కూడా లేవు. సో దాన్ని జిల్లా చేయాలంటే తాడికొండను కలుపుకోవాల్సి వస్తారు, పెదకూరవాడని కలుపుకోవాల్సి వస్తారు, మంగళగిరిని కలుపుకోవాల్సి వస్తారు, నది అవతల ఉన్న కృష్ణా జిల్లాలో కలుపుకోవాల్సి వస్తారు. ఇప్పుడు విజయవాడని కూడా ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ కార్పొరేషన్లోకి వస్తే వాళ్ళ ఛార్జెస్ మారిపోతాయి. అంటే మున్సిపాలిటీలో ఉండటానికి కార్పొరేషన్కి ఛార్జెస్ మారిపోతాయి కదా, అన్ని రకాల ఛార్జెస్. సో రియల్ ఎస్టేట్ ధరల స్థిరీకరణ నిమిత్తం ప్రస్తుతం ఉన్న 100 తలనొప్పుల్లో ఈ తలనొప్పి ఇప్పుడు వద్దు, దీన్ని ఇలా కొనసాగిద్దాం అంటే తమ సామాజిక వర్గపు లబ్ధి, తమ రియల్ ఎస్టేట్ దందాకి ఫేవర్గా అమరావతిని, విజయవాడని అయితేనేమో జనగణన అనేది ఒక సాగు చెప్పి వాళ్లే ప్రకటించి వాళ్లే ఆ సాగు చెప్పి ఆపారు. కానీ రాష్ట్రం మొత్తంలో ఈవీఎంల మాయాజాలాన్ని దాటి గెలుచుకోగలిగిన వైఎస్ఆర్సీపీ బలం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాల్లో మాత్రం జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని చెబుతున్నారు. అక్కడ మాత్రం జనగణన అడ్డు రాలేదా? సో ఈ ద్వంద్వ వైఖరిని ఎప్పుడైతే ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారో, ఇది పూర్తిగా రాజకీయ కోణంలోనే, రాజకీయంగా లబ్ధి పొందడానికి వైఎస్ఆర్సీపీ బలమున్న కాడ బలహీనపడే విధంగా, వీళ్ళు లబ్ధి పొందే విధంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వైఎస్ఆర్సీపీ కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేసి 13 హెడ్ క్వార్టర్స్ రెడీ చేసి ఆ 13 అసెంబ్లీ స్థానాల్లో ఒక పాడేరు తప్పితే మిగిలిన 12లో అధికారంలో రాలేకపోయింది. అంటే అధికారంలో రాలేకపోవడంలో ఈ 12.54% ఓటింగులు, 51 లక్షల ఓట్లు ఇవి ప్రధాన కారణాలు అయినప్పటికీ అంటే ఇలాంటి చర్యల వలన ప్రజల మద్దతు పొందవచ్చు, దానివలన గెలుద్దాము అనుకుంటే, ఒకవేళ ఇలాంటి కారణాలతో గెలిచేటైతే వాళ్ళు అప్పుడు 13కి 13 స్థానాలు గెలవాలి కదా. 3 రాజధానులు అంటే వైజాగ్, కర్నూలు, అమరావతి ప్రాంతంలో గెలవాలి కదా. లేదు 2014 నుంచి 2019 మధ్య అమరావతిని ఏకైక రాజధాని అన్న టీడీపీ ఆ ప్రాంతంలో ఏం గెలవలేదు కదా. సో ప్రజల మద్దతు ఎందుకు ఉంటుంది ఏంటి అనేది కేవలం ఇలాంటి చర్యలతో అయితే రాదు. ఇది కేవలం రాజకీయంగా వైఎస్ఆర్సీపీ బలాన్ని తగ్గించి వీళ్ళు బలం పెంచుకునే చర్యలుగానే చూడాలి తప్పితే, నిజంగా ప్రజల శ్రేయస్సు కోరేవాళ్ళు అయితే మీకు ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో 20 లక్షల ఓట్లు ఇంకా అంతకు మించి జనాభా ఉండే పరిస్థితి ఉన్నప్పుడు కేవలం 4 అసెంబ్లీలని, ఒక 2 అసెంబ్లీలని అంటే ఒక చోట 5 లక్షల ఓట్లకి, ఒక చోట 10 లక్షల ఓట్లు. రూలింగ్ జరిగేటప్పుడు ఇబ్బంది రాదా? ఈ ఎంపీలు నాది కాదు, నేను అక్కడ లేను ఇక్కడ లేను అనుకోవడానికి ఏమీ అవకాశమే లేదా? ఏమి ఉండదు కానివ్వండి. ఆబ్వియస్లీ ఏమైంది అంటే జిల్లా యొక్క డిమాండ్స్ వేరుంటాయి,
ఆ రోజు తను ఇచ్చిన హామీలు వేరుగా ఉంటాయి. పార్లమెంట్ అభ్యర్థి ఒక జిల్లా ఒక పార్లమెంటుకి లిమిట్ అయిందనుకోండి, ఆబ్వియస్లీ ఆ పార్లమెంటులో గెలవాలంటే అభ్యర్థి ఏదైతే ఇచ్చాడో అది జిల్లాకు కూడా అప్లికబుల్ అవుతుంది. జిల్లాకి ఇచ్చిన హామీలు సేమ్ ఉంటాయి, పార్లమెంట్కి ఇచ్చిన హామీలు సేమ్ ఉంటాయి, రేపు రిప్రజెంటేషన్ పార్లమెంట్లో ఆ జిల్లా తరపున మాట్లాడేది సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోతుంది.